कारगुजार सदर टीआरएस व रियासती वजीर KTR ने कहा कि अरकान असेंबली की खरीदारी मामले पर तहकीकाती एजेंसी अपना काम करेंगी। KTR ने मीडिया से बात करते हुए भारी रुकुमात के एवज टीआरएस अरकान असेंबली की खरीदारी मामले पर अपने शदीद रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि अवाम बखूबी जानते हैं कि चोर कौन है और शरीफ कौन। उन्होंने कहा कि हमारा मुल्क का सबसे बड़ा जमहूरी निजाम वाला मुल्क है। अरकान असेंबली की खरीदारी पर तहकीकाती एजेंसी अपना काम कर रही है। अब हम जो कुछ भी कहेंगे उससे इन्हिराफ किया जाएगा, जबकि तहकीकी इदारे मालूमात फराहम करेंगे। उन्होंने कहा कि हम जिम्मेदार लोग हैं, कानून अपना काम जरूर करेगा। वजीर आला और तफ्तीशी एजेंसियां इस मामले की तफसीलात जाहिर करेंगी। हम तफ्तीशी इदारों पर असरअंदाज होने की बात नहीं करेंगे। हमारी पार्टी क़यादत से कहा गया है कि इस मामले में उजलत ना करें। वज़ीर आला के चंद्रशेखर राव वक्त के मुताबिक तमाम मामलात पर बात करेंगे। KTR ने कहा कि अगर कसम खाने से मसाइल हल होते हैं तो पुलिस की क्या जरूरत है। इस मौके पर रियासती वजीर KTR ने मरकज में बरसर इख्तिदार बीजेपी हुकूमत की पॉलिसीज पर अपनी शदीद बरहमी का इजहार किया। उन्होंने कहा कि मरकज ने 8 सालों में तेलंगाना को सिफर कर दिया है। इस मौके पर उन्होंने कहा कि बीजेपी और मोदी हुकूमत के खिलाफ कई चार्जशीट दायर की जा रही हैं। మీ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి సిఫారసులు ఇచ్చే నీతి ఆయోగ్ 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథ కని సిఫారసు చేసినా దాన్ని పెడచెవినట్టి నల్లగొండ జిల్లాని మునుగోడు ప్రజల మీద మరి మీ కాఠిన్యాన్ని చూపి మీ అవకాశవాద రాజకీయాన్ని చూపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ మీ మీద వేస్తా ఉన్నాం। జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు 2016లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరిగూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు, అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద। అదేవిధంగా రెండవ ఛార్జ్ భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద తప్పు, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఇంతవరకు చేయని అతిపెద్ద తప్పు చేసింది। 14 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి నాయకత్వం వహించినారు। వారిలో ఏ ఒక్కరూ చేయని తప్పు నరేంద్ర మోడీ గారు చేసినారు। చేనేత మీద ఖాదీ ఉత్పత్తుల మీద పన్ను విధించిన మొట్టమొదటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం। అందుకే మా నేతన్నల తరపున 5% జీఎస్టీ విధించడమే కాదు, దాన్ని 12% 18% పెంచాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నందుకు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసినందుకు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసినందుకు, మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన రద్దు చేసినందుకు, లాంబార్డ్ ICICI ఇన్సూరెన్స్ రద్దు చేసినందుకు, హౌస్ కమ్ షెడ్ స్కీమ్ రద్దు చేసినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ రద్దు చేసినందుకు, యార్న్ పైన సబ్సిడీ, నూలు మీద సబ్సిడీ 40% నుంచి 15% తగ్గించినందుకు మా నేతన్నల తరపున రెండవ ఛార్జ్ వేస్తున్నాం।